తమిళనాడు పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే యోజనలో టీవీకే చీఫ్ విజయ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 2 రోజుల్లో 2 సార్లు గవర్నర్ను కలిశారు విజయ్. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరారు విజయ్. టీవీకే చీఫ్ విజయ్కు సపోర్టుగా చాలా మంది సినీ రాజకీయ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్కు గవర్నర్ అవకాశం ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు. క్షణక్షణానికి మారుతున్న తమిళ రాజకీయాలు అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలపై నటుడు ప్రకాష్ రాజ్ పోస్టు పెట్టారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్కు ప్రజల అండ ఉందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకునే హక్కు ఆయనకు ఉందన్నారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ను విజయ్ కలిసిన వేళ ప్రకాష్ రాజ్ తన పోస్టుతో మద్దతు తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ను ఆహ్వానించకపోవడం అనేది తమిళనాడు ప్రజల తీర్పును అగౌరవపరచటమే అవుతుందన్నారు రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్. తమిళనాడు ప్రజల తీర్పును తప్పక గౌరవించాలని చెప్పారు. రైటిక తమిళనాడు పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే యోజనలో టీవీకే చీఫ్ విజయ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 2 రోజుల్లో 2 సార్లు గవర్నర్ను కలిశారు విజయ్. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరారు విజయ్. టీవీకే చీఫ్ విజయ్కు సపోర్టుగా చాలా మంది సినీ రాజకీయ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్కు గవర్నర్ అవకాశం ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు. క్షణక్షణానికి మారుతున్న తమిళ రాజకీయాలు అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలపై నటుడు ప్రకాష్ రాజ్ పోస్టు పెట్టారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్కు ప్రజల అండ ఉందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకునే హక్కు ఆయనకు ఉందన్నారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ను విజయ్ కలిసిన వేళ ప్రకాష్ రాజ్ తన పోస్టుతో మద్దతు తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ను ఆహ్వానించకపోవడం అనేది తమిళనాడు ప్రజల తీర్పును అగౌరవపరచటమే అవుతుందన్నారు రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్. తమిళనాడు ప్రజల తీర్పును తప్పక గౌరవించాలని చెప్పారు. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఫలితాల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ మార్కు కోసం ప్రయత్నాలు చేస్తోంది.